రోహిత్‌లో ఇంత బాధ ఉందా? సంచలన వీడియో అయితే వచ్చింది ఫ్రెండ్స్. నిన్నైతే సోషల్ మీడియాలో కేకేఆర్ టీమ్ అయితే అప్‌లోడ్ చేసిందనమాట. సో, వాళ్ళు ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అనమాట. ఎవరైతే అభిషేక్ ఉన్నారో తనతో మాట్లాడుతూ తనైతే చాలా అయితే బాధ వ్యక్తం చేశాడు రోహిత్ శర్మ అని చెప్పుకోవచ్చు. సో, ముంబై ఇండియన్స్ నాకు ఇల్లు లాంటిది. సో, ముంబై ఇండియన్స్ 5 టైమ్స్ టైటిల్స్ గెలిచింది అంటే అది నిజంగా నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. నా ఆధ్వర్యంలో గెలిచింది అనేసి. సో, అలాంటిది ఇప్పుడు ముంబై ఇండియన్స్ తరచుగా ఓడిపోతుంది అంటే నాకు ఎటువంటి సంబంధం లేదనమాట. సో, టోటల్లీ వాళ్ళు మేనేజ్‌మెంట్ వాళ్ళు చూస్తున్నారు తప్ప నాలో ఎటువంటి పాత్ర లేదు. కానీ భయ్యా నేను చెప్తూ ఉన్నాను. సో, ముంబై ఇండియన్స్ నా సామ్రాజ్యం. ప్రతి ఒక్క ప్లేయర్‌ని తీర్చిదిద్దింది నేనే అంటూ తను చెప్పుకొచ్చారనమాట. సో, ఏమైనా సరే ఫస్ట్ టైమ్ ముంబై ఇండియన్స్ ఈ 2024లో ఇంటికెళ్ళిపోయిందనమాట. ఫస్ట్ టైమ్‌గా వెళ్ళిపోయిందనమాట ఐపీఎల్‌లో. సో, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినా నేను ఆడేది ముంబై తరపున ఈ ఒక్క ఐపీఎల్ అనే ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేసింది కేకేఆర్ టీమ్. దాని తర్వాత వెంటనే డిలీట్ చేసింది. కానీ అప్పటికే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అభిమానులు కూడా ఆ వీడియో షేర్ చేసుకొని సోషల్ మీడియాలో అయితే అప్‌లోడ్ చేస్తూ చాలా అయితే షేర్లు చేస్తున్నారనమాట. ఒక రకంగా చెప్పాలంటే రోహిత్ శర్మలో ఇంత బాధ ఉందా? ఎంత తను ఆలోచన చేస్తూ ఉన్నాడా? అరే! ఎందుకు ఇంత బాధపడుతున్నాడో మనకైతే ఎక్కడ తెలియలేదనమాట. మొన్న మ్యాచ్‌లో కూడా తను విఫలమయ్యి బెంచ్ మీద కూర్చొని ఏడుస్తూ కనిపించాడనమాట. అరే! ఎందుకు ఇంత తనకు పెయిన్ అంటే ఏదేమైనా సరే నాకు ఒక సొంత ఇల్లు లాంటిది ముంబై ఇండియన్స్. సో, కాబట్టి ముంబై అలాంటిది ముంబై ఫస్ట్ టీమ్‌గా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని తనైతే ఎమోషన్ అయితే సమాచారం. సో, కాబట్టి ఈ నేపథ్యంలో తను నాకు ఎటువంటి సంబంధం లేదు. సో, ఇదే నా లాస్ట్ ఐపీఎల్ ముంబై తరపున అంటే ఇంక అర్థం చేసుకోవచ్చు. 2025లో మెగా ఆక్షన్‌లోకి రోహిత్ శర్మ రాబోతున్నాడు. ఇది కన్ఫర్మ్. ఎందుకంటే నిన్న వీడియోలో క్లారిటీగా ఆ మాటలు మనకు కనిపించాయన్నమాట. వినిపించాయి కూడా. సో, కాబట్టి ఈ నేపథ్యంలో రోహిత్ అభిమానులందరూ కూడా చాలా అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కోరుకుంది కూడా అదే అనమాట. ముంబై ఇండియన్స్ చాలా బాగా ఆడాలి. రోహిత్ శర్మ చాలా బాగా ఆడాలి. అయినా ముంబై ఇండియన్స్ ఓడిపోవాలి. సో, ఇదే కోరుకున్నారు. అదే జరిగింది. ఎందుకంటే రోహిత్ శర్మ ఇంత బాగా తను పెర్ఫార్మ్ చేసి ముంబై ఇండియన్స్‌కి సేవలు అందించి తనను కాదని హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇచ్చారు. అందుకోసం 2,00,000 ఫాలోవర్స్‌గా తగ్గించేశారు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఫ్యాన్స్ అందరూ కూడా రోహిత్ ఫ్యాన్స్. అలానే హార్దిక్ పాండ్యాని భయంకరంగా ట్రోల్ చేశారనమాట. ఈ మధ్య కాలంలో ఒక ఇండియన్ ప్లేయర్‌ని సొంత గ్రౌండ్‌లో సొంత కంట్రీలో ఈ విధంగా నెగెటివ్ చేయడం నిజంగా ఎప్పుడు కూడా క్రికెట్ చరిత్రలో ఇది జరుగుండదు. అలాంటిది హార్దిక్ పాండ్యా లైఫ్‌లో జరిగిందనమాట. సో, ఫ్రెండ్స్ నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసేయడం. అలానే నిన్న చూసిన ఆ వీడియోలో కూడా తన మాటలకైతే చాలా అయితే ఎమోషన్ అనిపించింది రోహిత్ శర్మ వీడియోస్ చూసినప్పుడు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం రోహిత్ చెప్పిన మాటలు మీరు ఏకీభవిస్తున్నారా లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.